హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో 2024 ఐపీఎల్కి సంబంధించి 10 టీమ్స్లో ఉన్నటువంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరనే ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ అంటే ఎవరో కాదు, మ్యాచ్ విన్నర్స్ అంటారు. అంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన రోజు డెఫినెట్గా ఆ టీం అయితే గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా 10 టీమ్స్లో ఉన్నటువంటి మెయిన్ ప్లేయర్స్ ఎవరు అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. ఐపీఎల్లోని ఇండియా టీంకి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా రాజస్థాన్ రాయల్స్ నుంచి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అంటే మనం జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ లేకపోతే ట్రెంట్ బోల్ట్ అని చెప్పి అనుకుంటాం. బట్ వీళ్ళు నలుగురు కాదు, వీళ్ళు నలుగురు మెయిన్ ప్లేయర్స్ అయినా కాకపోతే వీళ్ళు కాదు. అసలు ఎవరంటే సిమరన్ హెట్మేర్ తను ఒక మ్యాచ్ విన్నర్ అని చెప్పాలి. తను పర్ఫార్మెన్స్ చేసిన రోజు డెఫినెట్గా మ్యాచ్ అయితే గెలిపిస్తాడు. లాస్ట్ రేపుల్లో తను ఓకేగా పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి రాజస్థాన్ ప్లేఆఫ్స్ వరకు రాలేదు. 2022లో మనం చూసాం, జాస్ బట్లర్ ఓపెనర్కి వచ్చి అద్దరు కొడితే తను పడిపోయిన తర్వాత హెట్మేర్ వన్ మ్యాన్ షో చేస్తూ సూపర్గా ఫినిషింగ్ అయితే చేశాడు. సో అలా రాజస్థాన్ రాయల్స్ చాలా మ్యాచెస్ గెలవడంతో వాళ్ళు ఫైనల్ వరకు కూడా వెళ్తాం జరిగింది. లాస్ట్ ఇయర్ మనోడు అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి రాజస్థాన్ ప్లేయర్స్ వరకు రాలేదు. సో ఈ ఇయర్కి సంబంధించి చూసుకుంటే డెఫినెట్గా రాజస్థాన్ రాయల్స్కి మన హెట్మేరే మ్యాచ్ విన్నర్ అని చెప్పాలి. ఇప్పుడు ఇంకా రాజస్థాన్ టీంకి సంబంధించి ఎవరు ఎక్స్పెక్టర్ ప్లేయర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం ముంబై ఇండియన్స్ గురించి చూసుకుంటే ముంబై ఇండియన్స్ నుంచి ఎక్స్పెక్టర్ అంటే మనం హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లేకపోతే సూర్యకుమార్ యాదవ్ అని చెప్పి మనం అనుకుంటాం. బట్ వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళంతా మంచి ప్లేయర్సే కానీ బట్ వీళ్ళలో గేమ్ చేంజర్ అదే మ్యాచ్ విన్నర్ అంటే జస్ప్రీత్ బుమ్రా అని చెప్పాలి. అది ఎలా అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మనం అందరూ చూసాం, బుమ్రా లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ బౌలింగ్ అస్సలు లేదు. వాళ్ళు ఎంత రన్స్ చేసినా కూడా ఈజీగా బౌలింగ్లు అయితే ఇచ్చేసేవాళ్ళు. సో బుమ్రా కానీ ఉన్నాడంటే తను పర్ఫార్మెన్స్ చేసిన రోజు డెఫినెట్గా ముంబై ఇండియన్స్ అయితే గెలిపిస్తాడు. ఎందుకంటే బుమ్రా బౌలింగ్ చేస్తే డెఫినెట్గా 3-4 వికెట్లు తీసేసి గేమ్ అయితే చేంజ్ చేయగలడు కాబట్టి. సో ముంబై నుంచి మ్యాచ్ విన్నర్ అంటే జస్ప్రీత్ బుమ్రా అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా ముంబై నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ నుంచి ఎక్స్పెక్టర్ అంటే నా ఒపీనియన్ ప్రకారం నేనైతే మాత్రం శామ్ కర్న్ అని చెప్పి అనుకుంటున్నా. శామ్ కర్న్ని పంజాబ్ కింగ్స్ ఆప్షన్లో అది లాస్ట్ ఇయర్ ఆప్షన్లో 18 కోట్లు పెట్టి కొనడం జరిగింది. మనోడు ఎందుకు 18 కోట్లు పెట్టుకున్నారంటే మనోడు 4 ఓవర్లు సూపర్గా బౌలింగ్ చేస్తాడు, ఇంకా బ్యాటింగ్లో రన్స్ చేస్తాడు, ఇవన్నీ కాకుండా తను సూపర్గా ఫీల్డింగ్ చేస్తాడు కాబట్టి. సో 3D ప్లేయర్ కాబట్టి తను అన్ని డిపార్ట్మెంట్లో బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు కొన్నారు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మనోడు అనుకున్నంత బాగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా బట్ ఆడిన మ్యాచెస్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఆడి మ్యాచెస్ గెలిపించాడు. కొన్ని మ్యాచెస్లో రన్ స్కోర్ చేశాడు, కొన్ని మ్యాచెస్లో వికెట్లు తీశాడు. సో డెఫినెట్గా పంజాబ్ నుంచి మ్యాచ్ విన్నర్ అంటే నేనైతే శామ్ కర్న్ చెప్తా. ఎందుకంటే శామ్ కర్న్ తను పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ అద్దరు కొడతాడు. ఆ రోజు డెఫినెట్గా పంజాబ్ని అయితే గెలిపిస్తాడు. ఇప్పుడు ఇంకా పంజాబ్ కింగ్స్ నుంచి ఎవరు మ్యాచ్ విన్నర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం మరో టీం చూసుకుంటే అదే కేకేఆర్ టీం. కేకేఆర్ నుండి ఎక్స్పెక్టర్ అంటే మనందరికీ మైండ్లో రసూల్ అని చెప్పి వస్తాడు. బట్ రసూల్ కాదు. ఇంకా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనుకుంటే శ్రేయస్ అయ్యర్ కాదు, నితీష్ రాణా కాదు, వీళ్ళు ముగ్గురు కాదు. అసలు ఎవరు ఎక్స్పెక్టర్ అంటే రింకు సింగ్ ఎక్స్పెక్టర్ అనే విషయం మీలో చాలామంది తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఆల్మోస్ట్ కేకేఆర్ ఓడిపోతుంది అనుకున్న మ్యాచెస్ని మనోడు వన్ మ్యాన్ షోతో బ్యాటింగ్ చేసి వాళ్ళకైతే గెలిపించడం జరిగింది. మనోడు కేకేఆర్కే కాదు, రీసెంట్గా మన టీమిండియా తరపున కూడా సూపర్ అంటే సూపర్గా ఫినిషింగ్ చేస్తాడు కాబట్టి. సో డెఫినెట్గా కేకేఆర్కి ఈ ఐపీఎల్ ఎక్స్పెక్టర్ అంటే రింకు సింగ్ అని చెప్పి చెప్పొచ్చు. ఇంకా రీసెంట్ టైంలో రింకు సింగ్ ఐపీఎల్ తర్వాత టీమిండియా తరపున చాలా మ్యాచెస్ అయితే ఆడాడు కాబట్టి తనకి ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే పెరిగింది. సో డెఫినెట్గా ఈ జరిగే ఐపీఎల్లో రింకు సింగ్ కేకేఆర్కి మెయిన్ ప్లేయరు, మ్యాచ్ విన్నరు, ఎక్స్పెక్టర్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చేసరికి ఢిల్లీ టీం నుంచి ఎక్స్పెక్టర్ అంటే అది మనందరికీ తెలుసు, అదే ఢిల్లీ టీం కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఢిల్లీ టీంకి లేకపోవడం వల్లే వాళ్ళు చాలా మ్యాచెస్ అయితే ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి సరైన పర్ఫార్మెన్స్ చేసే బ్యాటర్ లేక చాలామందిని ట్రై చేశారు బట్ ఎవరు వర్కౌట్ కాలేదు. సో డెఫినెట్గా ఢిల్లీ టీం అయితే రిషబ్ పంత్ మిస్ అవుతుంది. రిషబ్ పంత్ మ్యాచ్ విన్నరు, తను ఆడిన రోజు డెఫినెట్గా మ్యాచ్ అయితే గెలిపిస్తాడు కాబట్టి. సో ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో ఢిల్లీ టీంకి ఎక్స్పెక్టర్ అంటే రిషబ్ పంత్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఢిల్లీ టీము రిషబ్ పంత్ కెప్టెన్సీ మిస్ అయింది, రిషబ్ పంత్ బ్యాటింగ్ మిస్ అయింది. సో ఈ ఇయర్ రిషబ్ పంత్ అయితే రిటర్న్ అయితే వస్తున్నాడు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ మళ్ళీ తిరిగి ఫామ్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా ఎంతమంది రిషబ్ పంత్ మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేయండి.
ఇంకా నెక్స్ట్ మనం సిఎస్కే టీం విషయానికి వచ్చేసరికి సిఎస్కే టీం నుంచి ఎక్స్పెక్టర్ అంటే మనం ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, శివన్ దూబే అని చెప్పి అనుకుంటాం. బట్ వీళ్ళెవరు కాదు, వీళ్ళంతా మెయిన్ ప్లేయర్సే, వీళ్ళంతా బాగా ఆడే ప్లేయర్సే. బట్ వీళ్ళు కాదు, ఎవరు ఎక్స్పెక్టర్ అంటే సిఎస్కే ఓపెనర్ నుండి రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే టీంకి మ్యాచ్ విన్నర్ అని చెప్పాలి. లాస్ట్ 4 years నుంచి సిఎస్కే తరపున ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ తను ఏ ఇయర్ అయితే బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడో ఆ ఇయర్ సిఎస్కే ట్రోఫీ గెలిచింది. అది మనం ఎలా చెప్పాలంటే 2020 నుంచి 2023 వరకు 4 seasons సిఎస్కే తరపున ఆడితే రుతురాజ్ గైక్వాడ్ 2 seasons తను బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఆ 2 seasons సిఎస్కే కప్పు కొట్టింది. ఒక 2 seasons మనోడైతే బ్యాట్ ఫామ్ ఉంటుంది. సో అప్పుడైతే సిఎస్కే కప్పు రాలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, సిఎస్కే టీము కప్పు కొట్టాలంటే రుతురాజ్ గైక్వాడ్ బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. సో అలాంటి ప్లేయరే మ్యాచ్ విన్ అని చెప్పాలి. ఒక టీము మ్యాచ్ గెలవాలంటే ఒక ప్లేయర్ అయితే సరిపోదు, అందరు ప్లేయర్స్ ఆడాలి. కాకపోతే కొందరు ఉంటారు, వాళ్ళు బాగా ఆడితే డెఫినెట్గా మ్యాచ్ గెలుస్తుంది. అలాంటి ప్లేయర్ సిఎస్కే నుంచి రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా సిఎస్కే నుంచి ఎవరు మ్యాచ్ విన్నర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మన ఎస్ఆర్హెచ్ టీం నుంచి మ్యాచ్ విన్నర్ ఎవరు అని మనం చూసుకుంటే నేనైతే మాత్రం హెర్నిచ్ క్లాస్ని బల్ల గుద్ది మరీ చెప్తానబ్బా. ఎందుకంటే లాస్ట్ రేపుల్లో మనోడు బాగానే ఆడాడు కానీ బట్ అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈ రేపుల్లో అసలైన బొమ్మ అయితే కనిపించబోతుంది. రీసెంట్గా SI20లో హెర్నిచ్ క్లాస్ని అయితే అద్దరు కొట్టేస్తున్నాడు. తను వచ్చిందే మొదలు ఫస్ట్ బాల్ నుంచి భారీ 6లు అయితే కొడుతున్నాడు. స్పిన్నర్ అని లేదు, ఫాస్ట్ బౌలర్ లేదు, చిన్న పిచ్ అని లేదు, పెద్ద పిచ్ అని లేదు, ఎలాంటి పిచ్లైనా ఎలాంటి బౌలర్ నేను ఉత్తి కరిసేస్తున్నాడు. సో అలాంటి ప్లేయరే మనకు కూడా కావాలి కాబట్టి సో డెఫినెట్గా మన ఎస్ఆర్హెచ్కి ఈ ఇయర్ అయితే మ్యాచ్ విన్నర్ అయితే హెర్నిచ్ క్లాస్ని అయితే అవుతాడు. క్లాస్ని మనం బాగా ఆడితే డెఫినెట్గా ఆ రోజు మన ఎస్ఆర్హెచ్ అయితే గెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఎస్ఆర్హెచ్ టీం నుంచి ఎవరు మ్యాచ్ విన్నర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం ఆర్సీబీ టీం విషయానికి వచ్చేసరికి ఆర్సీబీ టీం నుంచి ఎక్స్పెక్టరో లేకపోతే మ్యాచ్ విన్నర్ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, మ్యాక్స్వెల్ లేదా సిరాజ్ అని చెప్పి మనం అనుకుంటాం. వీళ్ళంతా మెయిన్ ప్లేయర్స్, వీళ్ళంతా బాగా ఆడతారు. కాకపోతే వీళ్ళంతా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఉన్నా కూడా మన ఆర్సీబీ అయితే ప్లేయర్స్ వరకు రాలేకపోయింది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు బాగా పర్ఫార్మెన్స్ చేసిన బట్ వీళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత సరైన ప్లేయర్ ఎవరు లేకపోవడం వల్ల ఆర్సీబీ చాలా మ్యాచెస్ అయితే ఓడిపోవడం జరిగింది. సో ఈ జరిగే ఐపీఎల్లో ఆర్సీబీ టీం నుంచి ఎవరు ఎక్స్పెక్టర్ అని చూసుకుంటే రజత్ పటిదార్ అని మాత్రం చెప్పొచ్చబ్బా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఆర్సీబీ రజత్ పటిదార్ని చాలా మిస్ అయింది. మనోడు ఉన్నట్టయితే డెఫినెట్గా ఆర్సీబీ ఇంకా చాలా మ్యాచెస్ గెలిచేది. సో ఇప్పుడు ఇంకా ఈ జరిగే ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ వరుసగా ఎక్కువ మ్యాచెస్ గెలవాలంటే విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, మ్యాక్స్వెల్ ఆడుతున్నాయి కాకుండా రజత్ పటిదార్ కూడా బాగా ఆడారంటే డెఫినెట్గా ఆర్సీబీ అయితే మ్యాచెస్ గెలుస్తుంది. సో ఆర్సీబీ టీం నుంచి ఎక్స్పెక్టర్ అంటే రజత్ పటిదార్ అని చెప్పి నేను అనుకున్నా. ఇంకా ఎవరు మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం గుజరాత్ టైటన్స్ నుంచి మ్యాచ్ విన్నర్ ఆర్ ఎక్స్పెక్టర్ ఎవరు అనే విషయానికి వచ్చేసరికి మోహిత్ శర్మ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మోహిత్ శర్మ లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ చాలా మ్యాచెస్ లూజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనోడు సూపర్ అంటే సూపర్ బౌలింగ్ వేసి చాలా మ్యాచెస్ అయితే వాళ్ళకైతే గెలిపించడం జరిగింది. ఫైనల్లో సిఎస్కే మ్యాచ్ అగనిస్ట్గా ఆ లాస్ట్ 2 balls మినహాయిస్తే మోహిత్ శర్మ సూపర్ అంటే సూపర్ ప్లేయర్ అబ్బా. సో ఈ జరిగే ఐపీఎల్లో కూడా మోహిత్ శర్మ అనే గుజరాత్కి ఎక్స్పెక్టర్ అవుతాడు. తనే కాకుండా రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, కెప్టెన్ అయినటువంటి శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ ఉన్నా బట్ వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే నాకు మాత్రం మోహిత్ శర్మ అనే మ్యాచ్ విన్నర్ అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా గుజరాత్ టైటన్స్ నుంచి ఎవరు మ్యాచ్ విన్నర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ మనం లక్నో టీం నుంచి ఎక్స్పెక్టర్ ఎవరు అనే విషయానికి వచ్చేసరికి మనకి కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకపోతే మార్కస్ స్టోయినిస్, కిండన్ డెకాక్ అని చెప్పి అనుకుంటాం. బట్ వీళ్ళు ఎవరు కాదు, వీళ్ళు మెయిన్ ప్లేయర్సే. కానీ ఎక్స్పెక్టర్ ఆర్ మ్యాచ్ విన్నర్ అంటే నికోలస్ పురాన్ అని చెప్పొచ్చు. నికోలస్ పురాన్ తను సెటిల్ అయ్యేదానికి టైం అవుతుందో తను వస్తాడు, కొడతాడు, వెళ్ళిపోతాడు. అంటే తను రావడం ఫస్ట్ బాల్ నుంచి భారీ 6లు కొట్టే ఎబిలిటీ అయితే ఉంది. మనోడు పర్సనాలిటీ కొంచెం తక్కువైన టెక్నిక్ మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉంటుంది. తనను ఎలాంటి బౌలర్ అనేది అయితే చూడడు, ఫస్ట్ బాల్ నుండి హిట్టింగ్ చేస్తాడు. అలాగే లాస్ట్ ఇయర్ లక్నో లాంటి స్లో పిచ్లో కూడా మనోడు బ్యాటింగ్ చేసి అద్దరు కొట్టేశాడు. ఒక మ్యాచ్లో ఆర్సీబీ అగనిస్ట్గా 15 balls 50 కొట్టి మ్యాచ్ అయితే గెలిపించాడు. సో లక్నో టీం నుంచి రియల్ మ్యాచ్ విన్నర్ అయితే నేనైతే నికోలస్ పురాన్ అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా మీరెవరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి. గాయస్ ఇంకా ఫైనల్గా 2024 ఐపీఎల్కి సంబంధించి 10 teams నుంచి మ్యాచ్ విన్నర్స్ ఆర్ ఎక్స్పెక్టర్స్ అయితే వీళ్ళని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా 10 teams నుంచి ఎవరు మ్యాచ్ విన్నర్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేసి ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఐపీఎల్ అయితే దగ్గరకు వచ్చేసింది కాబట్టి చాలా వీడియోస్ చేస్తా. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.